హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్క కమెంట్ చేయండి. ఈ రోజు చూసిన సండే ఎపిసోడు, నాగార్జున గారి హోస్టింగ్, ఆటలు పాటలు, సేవింగ్ ఆర్డర్ మొత్తం ఒక ఎత్తు. ప్రోమోలో చూపించిన నబీల్ నబీల్ పాయింట్స్ ఒక ఎత్తని మీకు ఎంతమంది కనిపించింది? వచ్చాడు 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 సీజన్ 8కి ఇంకో కంటెస్టెంట్ వచ్చాడు అని అనిపించిందా లేదా? నబీల్ పాయింట్స్ పెడుతుంటే నబీల్ రైట్ టైంలో, రైట్ వేలో, రైట్ అప్రోచ్లో ముందుకెళ్తున్నాడా అంటే కమెంట్ చేయండి. ఎందుకంటే 3 వారాలు నబీల్ నామినేషన్లో లేడు. అందరు నబీల్ ఏమైపోతాడా, నబీల్ అసలు నెక్స్ట్ నామినేషన్లోకి వస్తే ఉంటాడా ఓడతాడా అనే స్థాయి నుంచి నబీల్ నామినేషన్లో లేకపోయినా ఆయన ఇచ్చిన పెర్ఫార్మెన్స్ చాలామందిని ఆకట్టుకుంది. అట్ ద సేమ్ టైం నామినేషన్లో ఉంటాడు అంటే ఎత్తుకు పై ఎత్తు. ఇప్పుడు ఏంటి, ఇంట్లో చాలామంది నబీలు, ఆదిత్య నామినేషన్లోకి రావటం లేదు కదా అని, ఎస్పెషల్లీ సోనియా టార్గెట్ అదే అయి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే లాస్ట్ ఒక కన్వర్జేషన్లో సోనియాకి అభయ్కి జరిగినప్పుడు ఈసారి కూడా ఆదిత్య సేవ్ అవుతాడు, ఎవరు హీరో ఆయనకి అనేది వచ్చినప్పుడు ఆ టైం లేదురా కొంతమంది వేస్తారు అంటది. అంటే వీక్ క్యాండిడేట్స్ని ఆమె వేసినప్పుడు ఆదిత్య గమ్ముకున్నాడేమో. ఆదిత్య కూడా నోరు తెరిచాడు. ఏంటి, ఫస్ట్ 3 రోజుల్లో ఉన్న సోనియా నాకు కనపడటం లేదంటున్నాడు. బట్ వేరే నబీల్ మాత్రం అసలు వేరే లెవెల్లో ఆడుతున్నాడు. నిజంగా నబీల్ పాయింట్ పట్టాడు అంతే. ఇప్పుడు ఏంటి, నువ్వు మళ్ళీ సోనియా అంటుంది ఆ సంచాలక గేమ్లో, నువ్వు ఎత్తెత్తేసావు లేడీస్ నది ఇది అంటే, అసలు ఫస్ట్ నువ్వే కదా దొంగతనం చేయడానికి ట్రై చేస్తుంది నా దగ్గరికి వచ్చి ఎక్స్ని. అప్పుడు మాత్రం గమ్ముగా ఉండాలి, ఓ అని విత్ యాక్షన్స్. ఓకే సరే, ప్రోమో గురించి మళ్ళా మాట్లాడుకుందాం. సో నబీల్ అయితే ఎంతమందికి మీకు నచ్చాడు? సో నబీల్ గ్రాఫ్ మారబోతుందా? నబీల్ నెక్స్ట్ నామినేషన్లో ఉన్న నబీల్కి ఓట్లు గుద్దబోతున్నారా అనేది కమెంట్ చేయండి. ఓకేనా? నాకు తెలిసి ఇదే అభయ్ నవీన్కి నబీల్కి తేడా ఇదే. అంటే అభయ్ నవీన్ జోక్గా చెప్పినా వెళ్ళిపోయేటప్పుడు నబీల్ గురించి ఒక మాట అంటాడు. నచ్చిన వాళ్ళు అదే బ్లాక్ రోజ్ కొంతమందికి, రెడ్ రోజ్ కొంతమందికి పెట్టమన్నప్పుడు రెడ్ రోజ్ అనేది ఇద్దరికి ఇస్తారు లాస్ట్లో. ఫస్ట్ ఏమో నిఖిల్కి ఇస్తాడు, నెక్స్ట్ ఏమో ఫస్ట్ నిఖిల్కి, నెక్స్ట్ సీతాకి, నెక్స్ట్ ఏమో వీళ్ళిద్దరికి ఇస్తాడు, సోనియా నబీల్కి ఇస్తాడు. నబీల్ గురించి ఒక మాట అంటాడు, సోనియా చాలా కేరింగ్ అంటారు. నబీల్ ఏమంటాడే, నడువు నొప్పి పుడుతుంది సార్ అన్న, నాకు నడువు నొప్పి పుడుతుంది ఈ గేమ్లో. ఇలా నడువు నొప్పి పుట్టినప్పుడు ఆడితే అట్లా రేపు ట్రోఫీ తీసుకోవడానికి నడువు నొప్పి లేకుండా ఉండాలి కదా అన్నాడు అంటాడు. అంటే చూడండి, ఆయనకి అంటే ఆయన గురి పైనే ఉంది. జోక్గా అన్న ఏమున్నా ఆయనలో నబీల్లో ఒక మంచి ప్లేయర్ ఉన్నాడు అనేది మనకి ఈ మధ్య కాలంలో. అంటే ఫస్ట్లో చూపిలా నబీల్లోకి ఇది. నబీల్ మీద నిజంగా జాలిపడ్డారు అందరూ. అదే బిగ్ బాస్ ఒక్క రోజులో అంచనాలు తారుమారు చేయగలదు. బిగ్ బాస్ గేమ్ షో ఎలా ఉంటుందంటే ఒక్క రోజులో పైన ఉన్న వాళ్ళు కింద పడేయగలదు, కింద ఉన్న వాళ్ళు పైకి తేగలదు. ఒక్క రోజులో టోటల్ ఇమేజ్ని మార్చగలదు అని చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నబీల్ గురించి నేను ఎందుకు ఇంత చెప్తున్నానో. సో నామినేషన్స్ తర్వాత ఎక్కువ మాట్లాడుకోబోయేది నబీల్ గురించే. ట్రస్ట్ మై, మార్క్ మై వర్డ్స్ అంతే. ఓకే నెక్స్ట్, సీతాకి ఇది ఒక తంతు అయిపోతుందా? ప్రతిసారి ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు మిగిలిన వాళ్ళు ఎవరికి బాధలు అంటే ఒక్కటే ఊరకూరక యాడవటం అనేది. ఒకసారి 2 సార్లు ఓకే, ఇదే కంటిన్యూ చేస్తే జనాలకు బోరు కొడుతుందా? బేబక్కి వెళ్ళేటప్పుడు బోరు అని ఏడ్చింది, వెళ్ళాకేమో తర్వాత నేను బేబక్ వెళ్ళినందుకు కాదు ఏడ్చింది, వేరే దానికోసం అన్నట్టు ఏదో కవర్ చేసింది. ఆర్జే శేఖర్ భాష వెళ్ళేటప్పుడు బోరుని ఏడ్చింది. ఓకే, నా చెల్లి లెక్క అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు అగైన్ అబ్బాయి వెళ్ళేటప్పుడు బోరుని ఏడ్చింది. సో రిలేషన్స్ అందరికీ ఉంటాయి. ఇప్పుడు సోనియాకి నీకంటే క్లోజేగా అబ్బాయి, మిగిలిన వాళ్ళు క్లోజేగా. సో నాకు నిజంగా ఎమోషనల్లా లేకపోతే ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళాక ఒక పర్సన్ గురించి మనల్ని అడుగుతాడు కదా, ఎవరు మంచి ఎవరు చెడని. సో దానికోసం ఏమన్నా ట్రై చేస్తుందా? నాకు సార్ సీత అన్నట్టు సీత యువర్ రియల్ అన్నాడు కదా, నిజంగానే సీత రియలా అన్రియలా? దీని మీద మీరు కమెంట్ చేయండి. సో మిగిలిన గేమ్లో కొన్ని రియలిస్టిక్గా ఉంటుందాము. ఓకే, నాకైతే ఈ నామినేషన్స్ అయిపోయాక ఎలిమినేషన్ ఘట్టంలో ప్రతి వారం వచ్చేట ఏడవటం అయితే నాకు నచ్చల. మీకు ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి. అదొక ఎమోషన్. మీరు అలా ఎలా అంటారు అంటే ఇంకా ప్రతి వారం ఎవరో ఒకరు వెళ్ళాల్సిందేగా. ఓకేనా? ఎమోషన్ అంటే అది దాన్ని దాచిపెట్టుకొని లోపలికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇచ్చేయాలి తప్పితే ఇంకా అక్కడ ఎక్కెక్కి ఏడిస్తే ఏంటంటే ఆ షో ఫార్మాటే అదే కదా అన్న సెన్స్ వస్తుంది అనమాట. రైట్, సో షోలోకి వెళ్ళిపోదాం. ఫస్టే ఈ కంటెస్టెంట్స్ అన్న మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలతోనే సాంగ్ చేస్తారనమాట. సేవింగ్ ఆర్డర్ మాత్రం పర్ఫెక్ట్గా చేశారనిపించింది. సో ఫస్ట్ సీతాని చేస్తారు, నెక్స్ట్ ప్రేరణ అని చేస్తారు. ఈరోజు ప్రేరణ డ్యాన్సులు అదరగొట్టిందబ్బా, చాలా క్యూట్గా వేసింది. దట్టు సెకండ్ సేవ్ అవటం వల్ల ఇంకా ఆమెకి ఎనర్జీ లెవెల్ బాగా ఎక్స్ట్రా వచ్చి
అసలు గుంటూరు గారు నా పాట ఏంట్రా ఆ కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ అసలు నాకు సార్ కూడా అంటారనమాట. ఈ సీజన్‌లోనే ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి సూపర్ అన్నాడు. బట్ నాకు సార్ హోస్టింగ్‌ని అప్పుడప్పుడు వీళ్ళు లాక్కుంటున్నారు. విష్ణు మరీ మెయిన్. అంటే నాకు సార్ ఏది అడగాలో కూడా నాకు సార్ విష్ణుప్రియనే అడుగుతున్నాడు అనమాట. దానికి ప్రేరణ ఇచ్చిన కౌంటర్ సూపర్ అనిపించింది. సో సెట్ కట్టు గేమ్‌లో ఎవరెవరిని పిలవాలి అని అన్నప్పుడు ఈయన ముందే చెప్తున్నాడు అనమాట. విష్ణు ఎవరిని పంపిస్తే బాగుండని. దానికి ప్రేరణ అంటది. ఏమంటదంటే, సార్ మీరు కదా చెప్పాల్సింది. మీ ఒపీనియన్ చెప్పండి సార్ అంటే, విష్ణు ఒపీనియన్ నా ఒపీనియన్ అంటే అంటున్నాను నాకు సార్. ఏంటో మరి. బట్ ప్రేరణ క్వశ్చన్ అడిగినవే వేరే లెవెల్. అంటే ఫన్నీగా అడిగి ఉండొచ్చు కానీ, సో మీరు కదా సార్ మాకు హోస్టు అన్నట్టు. రైట్. ఆ తర్వాత ఫస్ట్ 2 సేవింగ్స్ అయిపోయాక సెట్ కట్టు స్టార్ట్ అయ్యిద్ది. ఒక్కొక్కరిని పిలుస్తాడు. ఇద్దరు నాకు సారే ఇస్తా అనమాట. నాకు సార్ ఇచ్చిన వాళ్ళని సెట్ ఒకరు కట్ ఒకరు చెప్తాలి. ఫస్ట్ నిఖిల్ రమ్మంటాడు. నేను చెప్పనా నువ్వు చెప్పాలా అంటే మీరే చెప్పండి సార్ అన్నట్టు నిఖిల్ అంటాడనమాట. ఓకే. ఇంకా నిఖిల్కి వచ్చేసరికి దోస్తుల గురించి వస్తుంది. ఎవరి సెట్టు ఎవరు కట్టు, నేను ఇచ్చిన ఇద్దరిలో నీకు ఎవరి సెట్టు ఎవరు కట్టు అంటే ఇక్కడ నబీల్ ఒక పాయింట్ అంటాడు చూడండి. ఫస్ట్ నిఖిల్ పిలిచినప్పుడు, సార్ నిఖిల్కి ఇల్లంతా దోస్తులే కదా సార్ అంటాడు. చాలా మంచి డైలాగ్ అది. అంటే ఆయన అందరితోనే బాగానే ఉంటాడు కదా, అందరితో ఆయన అట్లా బిహేవ్ చేస్తాడు కదా అన్న సెన్సా, లేకపోతే ఆయనకి అందరితో నిజంగా దోస్తులు అనేది కూడా చూడాలి. సో నబీల్ కొంచెం వస్తున్నాడు గేమ్లోకి అనిపించింది. రైట్. సెట్ వచ్చి పృథ్వీకి ఇస్తాడు. ఏమంటా అంటే నా మాట వింటాడు సార్. కట్ వచ్చి సోనియాకి ఇస్తాడు. అప్పుడప్పుడు మాట జారుతుంది, నాకు అది నచ్చదు అన్నట్టు అంటాడు. సో సోనియాతో ఒక పాట పాడిస్తారు. లాస్ట్ వీక్ పాడలేదు కదా, ఇప్పుడు పాడు అని. సో నీ నవ్వు చెప్పింది నాలో ఆ పాట పాడిద్ది అనమాట. ఆ తర్వాత సీత వచ్చేసరికి సెట్ నైనికాకి, కట్ విష్ణుప్రియకి. నైనిక నన్ను అర్థం చేసుకుంటుంది, బాగా అనలైజ్ చేయగలదు గేమ్ అన్నట్టు చెప్తుంది. విష్ణుప్రియకి లాస్ట్ 2 days నుంచి నేను అర్థం చేసుకోవట్లేదు, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూనే ఆమె ఆలోచిస్తుంది తప్పితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో అర్థం చేసుకోవట్లేదు అన్నట్టు చెప్తుంది. సీత యు ఆర్ రియల్ అని నాకు సార్ అంటాడు అనమాట. ఆ తర్వాత మణికంఠ వచ్చి సోనియాని సెట్ చేస్తాడు, నిఖిల్ని కట్ చేస్తాడు. సోనియాని నేను తప్పు చేసినా నన్ను కరెక్ట్ చేస్తుంది. నిఖిల్ని ఏంటంటే లాస్ట్ వీక్ ఫిజికల్ అయినా కానీ ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు. అంటే ఆయన టీంకి ఆయన సపోర్ట్ చేసుకోవాలి కదా, నిఖిల్కి సపోర్ట్ వస్తాడనమాట. నిఖిల్ని అనాల్సి ఉంటే చాలా ఉన్నాయి ఈసారి. సో నిఖిల్ మణికంఠను తోసింది అడగొచ్చు, ఎందుకంత అగ్రెసివ్గా నువ్వే చెప్పావు కదా, అక్కడ నువ్వే అన్నావు కదా రే మనం ఆర్టిస్ట్స్ మచ్చా అని. ఇంకో మెయిన్ పాయింట్ చెప్తాను, అంటే గోల్లో పోయింది కానీ. సో క్యారెక్టర్లెస్ అనే టాపిక్ వచ్చినప్పుడు, ప్రేరణ క్యారెక్టర్లెస్ అన్నప్పుడు ఎలా అంటారు అన్నప్పుడు నిఖిల్ ఒక మాట అంటాడు ఆ టీంలో. అది ఎందుకో హైలైట్ కాలేదు కానీ, సో క్యారెక్టర్ ఉంటే కదా అంటానికి, క్యారెక్టర్ లేనోళ్ళే కదా అలా అనేది ఆ సెన్స్లో అంటాడు. అది నిజంగా పాయింట్అవుట్ చేయదలుచుకుంటే చాలా పెద్ద మాట. ఆమె నోరు జారింది, నీకేమైంది నిఖిల్ అని అడగొచ్చు. సో చాలా వరకు నిఖిల్ అనలా. ఏంటో మరి బిగ్ బాస్ థాట్ ప్రాసెస్ ఏంటో అది మనకి ఫ్యూచర్లో అర్థమైద్ది. తర్వాత నబీల్ వచ్చేసరికి ఆదిత్యాని సెట్ చేస్తాడు, ఒక అన్నలాగా నాకు బాగుంటున్నాడు, నాకు మాటలు చెప్తున్నాడని. నైనికానేమో కట్ చేస్తాడు. నా క్లాన్లో ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు పక్క క్లాన్కి వెళ్ళాక చాలా తక్కువ మాట్లాడుతుందంటే ఇంకా అసలు మాట్లాడి నీతో అన్నట్టు అంటది. తర్వాత విష్ణు వచ్చి సీతానేమో కట్ చేస్తుంది, సీతాని సెట్ చేస్తుంది. ఎందుకంటే మేమిద్దరం కృష్ణుడు పంపిన వాళ్ళం సార్, నాకు కృష్ణుడు భక్తులం. కృష్ణుడు నా కోసమే ఈ ఇంట్లోకి సీతాని నైనికాని పంపాడని అనుకుంటాను అంటది. సీతాకి పాపం విష్ణుప్రియ కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా వాళ్ళకి నచ్చిన వాళ్ళు సేవ్ కావాలన్నా దండం పెట్టుకుంటుంది. ఫుడ్ ఇచ్చినప్పుడు ఫుడ్ చేసిన వాళ్ళని పాపం మెచ్చుకుంటుంది. ఈ రోజు కూడా చూడండి, ఆమెకు ఫుడ్ అనేది ఎంత ఎమోషనల్ చూపిస్తుంది ఒక పాయింట్లో. అబ్బాయి వెళ్ళేటప్పుడన్నా చాలా బాగా వండి పెట్టావన్నా థ్యాంక్ యూ సో మచ్ అంటది. యాక్చువల్గా బ్లాక్ రోజ్ ఇస్తాడు విష్ణుకి, అయినా కానీ కొన్నిటిని చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది విష్ణు. ఆ విషయంలో అంతే విష్ణుకి. రైట్. సీతా సెట్ పృథ్వీకి కట్ ఎందుకంటే ఇంకా మాటల్లోనే ఉన్నాం సార్ అన్నట్టు నవ్వుతారనమాట. ఇంకా అంత ఫ్రెండ్స్ కాలేదు అన్నట్టు, పృథ్వీ నుంచి ఇంకా రాలేదు, మాటల్లోనే ఇంకా మాటలే జరుగుతున్నాయి అన్నట్టు అంటది అనమాట. తర్వాత నైనిక వచ్చి సీతాని సెట్, ఇక్కడ నిఖిల్ని కట్ అంటది. ఇక్కడ నైనిక యొక్క థాట్ ప్రాసెస్ చూడండి, సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కానీ, నైనిక సీతకి సెట్ ఇస్తా, డే 1 నుంచి నాకు చాలా క్లోజు, నేను ఏమైనా చెప్పుకోగలగా ఒక కంటెస్టెంటు ఈ ఇంట్లో అని చెప్పి నిఖిల్కి కట్టిస్తా. నేను అన్నీ చెప్పుకోలేని ఒక కంటెస్టెంట్ నిఖిల్. దానికి రీజన్ అడుగుతాను. నాకు సార్ తడుముకోకుండా చెప్పింది. ఏం చెప్పిందంటే, సో నాకు నచ్చిన వాళ్ళు నిఖిల్కి నచ్చరు సార్, నాకు నచ్చిన వాళ్ళే నిఖిల్కి ఫ్రెండ్స్, నాకు నచ్చని వాళ్ళు,
నాకు ఎవరైతే నచ్చరో వాళ్ళు నిఖిల్‌కి ఫ్రెండ్సు. అందువల్ల నేను వాళ్ళ మీద చెప్పినా గాని యూజ్ ఉండదు మళ్ళా. సో, నేనెళ్ళి వాళ్ళకి కొంచెం చెప్పటము ఏదో ఒకటి అట్లా ఉంటది గదా! సో, అందుకని నేను పెద్దగా ఇది జేయను. అందుకని కొన్ని కొన్ని విషయాలు హైడ్ జేస్తానని చాలా ఓపెన్‌గా జెప్పింది. ఆ తర్వాత నాకు సార్ అంటాడు సెటైరేస్తాడు. నిఖిల్‌కి అయినా అంత టైం ఉండదు గదమ్మా! ఆయన అలకలు తీర్చేసరికే సరిపోద్ది గదా! అంటాడు. సోనియా అలకలు. ఆ తర్వాత ప్రేరణ. ప్రేరణ వచ్చేసరికి అభయ్‌కి సెట్ ఇస్తది. ఈళ్ళందరూ నాకు సార్ నిలబెట్టినోళ్ళే. అభయ్‌ని సెట్ అంటది. అండ్ దెన్ యష్మిని కట్ అంటది. అభయ్‌ని సెట్ అంటానికి ఏంటంటే గేమ్‌లో చాలా పేషెన్స్‌గా ఉంటాడు. అంటే ఉండబట్టే ఇలా అయిందన్నట్టు నాకు సార్ అంటాడు. నాకు సార్ జోకేస్తాడు. ఆ తర్వాత యష్మికి కట్ ఎందుకు ఇస్తదంటే ఫస్ట్ వీక్‌లో నన్ను నామినేట్ చేసింది సార్. అందుకని ఇప్పుడు తీర్చుకుంటున్నాను రివెంజ్ అన్నట్టు. ఆ తర్వాత ఆ! నాకు సార్ వచ్చి నెక్స్ట్ ప్రేరణ గదా! ప్రేరణ సెట్ కట్టు నాకు సార్ విష్ణుని అడుగుతాడు. ఎవరికివ్వాలంటే యష్మి, అభయ్‌కి ఇద్దాము అన్నట్టు అంటది. సరే యష్మి, అభయ్ లేవండి అంటాడు. అప్పుడు ప్రేరణ సార్ మీ మైండ్‌లో ఉన్నది చెప్పండి సార్ అంటది. ఇక్కడే. అంటే విష్ణు చెప్పిన పేర్లు కాదు సార్ మీరు చెప్పండి అన్నట్టు. అందుకే నేను అది స్టార్టింగ్‌లో హైలైట్ చేశా. అంటే అభయ్ అండ్ యష్మినే ఇస్తది. ప్రేరణ సెట్ అభయ్‌కి ఇస్తది. కట్టేమో యష్మికి ఇస్తది. చెప్పా కదా దీనికి రీజన్స్ కూడా చెప్పుకున్నాం కదా! తర్వాత ఇక్కడ ప్రేరణని అడుగుతాడు. నీకో క్వెషన్ ప్రేరణ ఏంటి సార్ అంటే, ఇక్కడ ఇంట్లో యష్మి కన్నా స్మార్ట్ ఎవరన్నా ఉన్నారంటే, ఉన్నారు సార్. సోనియా సార్. ఆమె ఎమోషనల్ అంతా బానే ఉంటది గానీ, బట్ ఆమె గేమ్‌లో గూడా ఉంటది సార్. మంచి స్మార్ట్ అన్నట్టు చెప్తానమాట. తర్వాత పృథ్వీకి ఇస్తాడు. పృథ్వీ వచ్చి సెట్ ఏమో యష్మికి. ఎందుకంటే ఎందుకు ఇచ్చావంటే ఆప్షన్ లేదు సార్ ఇంకా అందుకని ఇచ్చాను అన్నట్టు అంటాడు. కట్టేమో విష్ణుకి ఎందుకంటే నా హార్ట్ బ్రేక్ చేసింది సార్ ఇందాక నన్ను బ్రేక్ చేసింది కదా నాకు ఇవ్వలేదు కదా అందుకని అన్నట్టు ఇస్తాడు అనమాట. ఇదే సార్ నాకు నచ్చింది ఆప్షన్ లేకపోతే నేను సెలెక్ట్ చేసుకుంటాడా అన్నట్టు యష్మి అంటది అనమాట. ఆ తర్వాత సోనియా మణికంఠకి అభయ్కి ఇక్కడ చాలా బాగా డీల్ చేసింది ఇద్దరికి ఇది రాకుండా. ఎందుకంటే ఇద్దరు అంతకు ముందే మనీ ఇచ్చుంటాడు కదా అంతకు ముందే మనీ ఇచ్చినప్పుడు మనీకి ఇవ్వకపోతే బాగో సెట్ ఆప్షన్ అందుకని మనీకి సెట్ ఇస్తా ఒక తమ్ముళ్ళలాగా సార్ కనెక్ట్ అయినాడు. హీ నీడ్స్ మై ప్రజెన్స్, హీ నీడ్స్ మై కైండ్నెస్ అండ్ హీ నీడ్స్ మై సపోర్ట్. అంటే అబ్బాయికి నీ సపోర్ట్ అవసరం లేదంటే అబ్బాయి చాలా మెచ్యూర్డ్ సార్ ఆయనకి ఎందుకు సపోర్టు. సో అబ్బాయి చాలా తెలివైనోడు. కొన్ని మనీలో కూడా ఉన్నాయి బట్ మనీకి నా సపోర్ట్ అవసరం అన్నట్టు చెప్తానమాట. నేను అనుకున్నా నువ్వు సపోర్ట్ అంటున్నావు నేను రేపో మాపో వచ్చి నీలో కూడా పాయింట్ ఎతికి నిన్ను కూడా నామినేట్ చేస్తాడనిపించింది నాకైతే. ఓకే. ఆ తర్వాత అభయ్ ప్రేరణకి కట్టిస్తాడు. ఎందుకంటే గేమ్‌లో స్ట్రాంగ్ అయినా గేమ్ ఆడకముందే మిగిలిన వారిని టెన్షన్ పెట్టేస్తూ ఉంటుంది. అలా అని దానివల్ల గేమ్ కొంచెం టెన్షన్ పడతామని అన్నట్టు అంటది ప్రేరణ. ఎందుకంటే అంతకుముందే ప్రేరణ సెట్ ఇస్తుంది కదా. తర్వాత అభయ్ యష్మికి సెట్ ఇస్తాడు. ఎందుకంటే ఎక్కువ ఎక్కడ ఎమోషన్ ఉండాలి ఎక్కడ ఎమోషన్ ఉండకూడదు అన్నట్టు బాగా తెలుసు అన్నట్టు చెప్తాడనమాట. తర్వాత ఆదిత్య వచ్చి నబీల్కి సెట్ ఇస్తాడు. మణికంఠకి కట్టిస్తాడు. నబీల్కి ఏం చెప్తాడంటే మాట వింటాడు ఇలా చెప్తాడు. మనీకేమో కట్టించి ట్రస్ట్ ఉండదు ఒక్కోసారి అన్నట్టు చెప్తాడు. తర్వాత యష్మికి వచ్చి పృథ్వీకి నిఖిల్కి ఇస్తే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మళ్ళా ఎవరికి ఇద్దామన్నట్టు విష్ణు ఏమంటుందంటే సార్ ప్రేరణ పృథ్వీ ఇద్దాం సార్ ఆప్షన్స్ అంటది. సోనియా ఏమంటుందంటే ప్రేరణ లైట్ పృథ్వీ నిఖిల్ ఇద్దామన్నట్టు చెప్తాడు. అది కరెక్టే. ఎందుకంటే ప్రేరణ పృథ్వీ కంటే పృథ్వీ నిఖిలే కరెక్ట్ కదా. ప్రేరణ పృథ్వీకి ఇస్తే ప్రేరణకే వేస్తుంది ఆమె సెట్. ఓకేనా. సో అందుకని వీళ్ళిద్దరి పేర్లు ఇస్తే నిఖిల్కి సెట్ ఇస్తుంది యష్మి. ఎందుకంటే నన్ను అర్థం చేసుకుంటాడు. పృథ్వీకి కట్టు ఎందుకంటే నన్ను అర్థం చేసుకోడు. చూడు నాకు సెట్ ఇచ్చినా కానీ ఆప్షన్ లాగా ఇచ్చాను అన్నట్టు చెప్పాడు. నాకు నచ్చదు ఇది అన్నట్టు అంటది. తర్వాత మళ్ళీ థర్డ్ సేవ్ కంటెస్టెంట్ వచ్చి నైనికాని అనౌన్స్ చేస్తారు. నైనిక ప్రభావతి ఐ లవ్ యూ అంటది. ఆ తర్వాత మళ్ళా పజిల్ గేమ్స్ పెడతా ఉంటారు. ఆ ఆటల గురించి మర్చిపోదాం. కాబట్టి 2 టీమ్స్కి బాగా ఆడారని రేషన్ పంపిస్తారు. ఇంకొక టీంకి కాంతారా టీంకి ఒక గేమ్లో గెలిస్తే మీరు గెలిచారు కాబట్టి మీకు ఒక 2 అవర్స్ వాచ్ టైం ఇంకా ఎక్కువ ఇస్తున్నాము. అంటే కిచెన్లో టైం ఉంటుంది కదా కుకింగ్ టైం. ఆ కుకింగ్ టైం మీకు ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేస్తారనమాట. ఆ తర్వాత ప్రేరణ కుర్చీ మడత పెట్టే సాంగ్ పెర్ఫార్మెన్స్ సూపర్ నిజంగానే. ఈ సీజన్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటాడు. ఆ తర్వాత 4th సేవ్డ్ కంటెస్టెంట్ వచ్చి మణికంఠం చేస్తారు. మణికంఠ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆయన షాక్ అయ్యాడా లేకపోతే షాక్ అయినట్టు నటించాడా లేకపోతే షాక్ అయినట్టు భ్రమల్లో ఉంచాడా నాకు అర్థం కాలేదు.
అన్నట్టు అంటాడు అనమాట. అనగానే ఒక్కసారిగా నాకు అసలు అర్థం కావట్లేదు సార్ అంటే, ఏంటి అంటే నువ్వు ఎలిమినేట్ అయిపోతావు అనుకున్నావా ఏంటి అనిపించింది నాకు. అర్థం కావలేదు సార్ అంటే ప్రాబ్లమ్ ఆయనకు ఆలోచనలు ఉండుంటాయి. నేను చాలా మంది కంటే కొంచెం తక్కువ కదా అని. ఎవ్రీ వీక్ సేవ్ అయ్యే కొద్దీ ఆయనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందనమాట. సో ఇంకా బాగా ఆడతాను. మీ ట్రస్ట్‌ని బ్రేక్ చేయనన్నట్టు చెప్తాననమాట. ఆ తర్వాత ఫిఫ్త్, సిక్స్త్. ఫిఫ్త్ ఏమో విష్ణుని సేవ్ చేస్తాడు. సిక్స్త్ ఏమో యష్మిని సేవ్ చేస్తాడు. విష్ణు అందరి పాదాలకి నమస్కారం అంటది. సో అక్కడ ఫన్ జనరేట్ అయింది కొంచెం. యష్మి కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తది. ఆ తర్వాత ఇంకా వీళ్ళిద్దరు మిగులుతారు కదా! వీళ్ళిద్దరిలో పృథ్వీ అండ్ అభయ్‌లో పృథ్వీ సేఫ్ అంటాడు. అభయ్ ఎలిమినేట్ అంటాడు. ఓకేనా? ఇక్కడ నాగ్ సార్ కొన్ని కన్వే చేయాలనుకున్నారు. ఏం కన్వే చేయాలనుకున్నారంటే నాకు నచ్చింది. అభయ్ విషయంలో నాగ్ సార్ డీల్ చేసినవే నాకు నచ్చింది. ఎందుకంటే ఓటింగ్ ప్రశాంతంగా ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే జరిగింది అభయ్‌ది. ఓకే. ఒక్కోసారి మనకి ఎన్ని తెలివితేటలున్నా జనాలు మనలో కొన్ని చూస్తారు. అవి కొంచెం మనం దాన్ని బట్టి ఆడాలంటే అభయ్ హానెస్ట్‌గా ఒక విషయం ఒప్పుకుంటాడు. సార్ హ్యూమర్‌కి ఇప్పుడు నేను బిహేవ్ చేసిన దానికి ఒక చిన్న బార్డర్ ఉంటది సార్. ఆ బార్డర్ నేను దాటానేమోనని నాకు అనిపించింది. ఇది నాకు లెసన్ సార్ అన్నట్టు అంటాడు. ఓకేనా? ఆ తర్వాత నాకు సార్ ఇక్కడ అడుగుతాడు, "నువ్వు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నావు కదంటే" సార్ సెల్ఫ్ నామినేట్‌కి కూడా ఆయన చెప్పిన ఇది బాగానే జస్టిఫైయింగ్‌గానే అనిపించింది. సార్ నాకు మా నాన్న ఇచ్చిన గిఫ్ట్ అనేది ఎమోషన్ వాచ్ అనేది అది నాకు ఇచ్చాడు సార్. నేను వాడికి ఏం చేయగలను అన్నప్పుడు నాకు ఇదే అనిపించింది. సో దానివల్ల ఏమన్నా ఏమంటే లేదు సార్ నేను సెల్ఫ్ నామినేట్ చేసుకోవటం అనేది నేను ఇప్పటికీ తప్పు అనుకోవటం లేదు. నేను మిస్టేక్స్ చేశాననేది తప్పు అంటున్నాడు. విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ రైట్. ఇక్కడ సెల్ఫ్ నామినేట్ చేసుకున్న ఆయన ఆట బాగుంటే ఆయన పైకి లేపేవాళ్ళు కదా! సో దానివల్ల ఏందంటే నిఖిల్ వాచ్ ఇచ్చాడు కాబట్టి నేను చేశాను. నేను బాగాలేదు కాబట్టి అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ బ్లాక్ రోజెస్, రెడ్ రోజెస్ ఇచ్చి ఒక్కోటి ఇమ్మన్నప్పుడు బ్లాక్ రోజ్ విష్ణుప్రియకి ఇచ్చి బేటా నువ్వు కొన్ని పదాలు దొర్లుతావు తర్వాత సారీ చెప్తావు అనే ముందే కవర్ చేసుకున్నట్టు చెప్తాడు. మణికంఠకేమో నువ్వు దోషి విషయంలో బిహేవ్ చేసావు కదా అటువంటి రిపీట్ చేయొద్దు అవాయిడ్ చేయ అంటాడు. పృథ్వీకి ఇస్తా నువ్వు చాలా మంచోడురా అగ్రెషన్ అవ్వకు. అగ్రెషన్ అయితే అందరూ నీ వైపే చూపిస్తారు వీళ్ళు అంటే నేను మారతానంటాడు. నేను ఫైనల్లో చూడాలనుకున్నాను అన్నట్టు అంటాడు. ఆ తర్వాత రెడ్ రోజెస్ వచ్చి నిఖిల్కి ఇస్తాడు. ఫస్ట్లో నేను వేరే అనుకున్నాను నిఖిల్. ఇప్పుడు చూస్తుంటే చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న ఫ్రెండ్ లాగా అనిపిస్తున్నాడు. ఎప్పటి నుంచో పరిచయం వాళ్ళలాగా అని చెప్తాడు. సీతాకేమో నా సిస్టర్ లెక్క ఎందుకు బేటా ఏడుస్తున్నావు ఎందుకురా నాకు రాఖీ గడుదు వచ్చాక అన్నట్టు అంటాడు. ఆ తర్వాత సార్ మూడోది నేను ఇద్దరికి ఇవ్వచ్చు అంటే నబీల్ సోనియాకి ఇస్తాడు. సోనియా కేరింగ్ అంటాడు. నబీల్నేమో బాగా రా అదే ఈ నడుము నొప్పి ఆల్రెడీ కవర్ చేశాక ఇది చెప్తా అనమాట. అది ఇంకా తర్వాత ప్రోమో చూస్తే సూపర్ అనిపించింది. ఇక్కడ క్లియర్గా సోనియా ఆదిత్యాన్ని నామినేట్ చేసినట్టు అర్థమవుతుంది. నబీల్ సోనియా వేరే లెవెల్లో అసలు. సో ఒక్కసారిగా వచ్చేసారు నబీల్ పిక్చర్లోకి. తర్వాత నబీల్ వచ్చి పృథ్వీని చేస్తాడు. నబీల్ పృథ్వీని సోనియా ఇద్దరిని చేసేసాడు. నైనిక వచ్చి మణికంఠం చేస్తుంది. మణికంఠం చెప్తా రీజన్ ఏం చెప్పిద్దంటే రీజన్ ఏంటో చెప్పేది నీ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది నీ ప్రాబ్లం దాన్ని తెచ్చి వేరే వాళ్ళ మీద రుద్ది వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గించేటట్టు చేయొద్దు అన్నట్టు అంటది. చాలా చాలా పాజిటివ్గా చెప్తుంది నైనిక ఏ పాయింట్ చెప్పినా దాంట్లో ఒక మీనింగ్ ఉండేటట్టు. తర్వాత సోనియా వచ్చి నబీల్ని చేస్తుంది. సో సోనియా వచ్చి నబీల్ ఆదిత్యాన్ని ఇద్దరం చేస్తుంది. ప్రాబ్లీ సోనియా నబీల్ వీక్ అనుకుంటుందేమో 3 రౌండ్స్లో అవ్వలేదు కదా ఇప్పుడు ఎలాగో ఇప్పుడు 3 వారాలు అవ్వకుండా అభయ్ పోయాడని చెప్పి నబీల్ గేమ్ ఆడి నెక్స్ట్ సాటర్డే ద ఫస్ట్ సేవ్డ్ కంటెస్టెంట్ ఈజ్ నబీల్ అని నాగ్ సార్ అంటే వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది ఆ గేమ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.